మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామేడు గ్రంథంలో 21st చాప్టరు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బృందావనంలో కొత్తగా వ్రజగ్రామం అంతా కూడా మళ్ళీ నిర్మించుకున్నారు. వీళ్ళు ఇళ్ళన్నీ కట్టుకున్నారు. ఈ వ్రజగ్రామం నుంచి వచ్చారు నందుడు ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా వచ్చి 2 నెలల్లోనే నందుడు ఏం చేశాడంటే ఆ దగ్గరలో ఉన్న యమున రేవులో చక్కగా శుభ్రం చేయించి మెట్లవి కట్టించి స్నానం చేయటానికి వీలుగా స్నానఘట్టం కట్టించాడు నీట్గా. అప్పటి నుంచి సాయంకాలం పూట వైశ్యుల భార్యలందరూ కూడా ఆ మెట్ల మీద చేరి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారుట. చైత్రశుద్ధ పంచమి రోజు సాయంత్రం ప్రతిరోజులాగానే అందరూ వ్రజగోపాంగనలు, వ్రజపురంలో ఉన్న గోపాంగనలు అందరూ కూడా, గోపికలందరూ కూడా అక్కడ చేరారు. సాయంత్రం పూట చక్కగా సంధ్యాకాంతులు యమునలో తలకిందులుగా ప్రతిబింబించి కదులుతూ ఉంటే తరంగాలన్నీ ఎర్ర రంగు గంధం తీసినట్టుగా తీరానికి తీసుకొచ్చి మెట్ల మీద ఉన్న వ్రజగోపికల పాదాల మీద పడుతూ ఉంటే పారాణి పెడుతున్నట్టుగా ఉందిట. వాళ్ళందరూ కూడా కృష్ణుడితో కలిసి తమ పిల్లలు చేస్తూ ఉన్న యోగాభ్యాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి టాపిక్ అంటే కృష్ణుడు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న యోగాభ్యాసం. పూర్వం పొద్దున సాయంత్రం అని ఒక పద్ధతిగా ఈ ప్రణవోపాసనకి అంటే ఓంకారం చేసేవాళ్ళు పిల్లలందరూ వరుసగా కూర్చొని మొదట కృష్ణుడు మొదలు పెడితే వాళ్ళందరూ స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ ప్రణవాన్ని ఉపాసన చేయటం అనేది పొద్దున సాయంత్రం చేసేవాళ్ళు. ఈ మధ్య ఏమవుతోంది, ఒక టైం అంటూ ఏం లేదు, ఒక కాలం అంటూ ఓ పద్ధతి అంటూ ఏం లేదు. ఎప్పుడు పడితే అప్పుడే వాళ్ళు ఓంకారం చేసేస్తున్నారు. కృష్ణుడేమో వేణుగానం మొదలు పెడతాడు, దాంతో శృతి కలిపి పిల్లలందరూ కూడా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వీధుల వెంట గుంపులు గుంపులుగా నడిచి వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆ ఓంకారానికి పరవశత్వం వచ్చేసి పనులన్నీ మానుకొని నిలబడి చూస్తూ ఉన్నారు. ఇళ్లల్లోనూ పనులు అవ్వటం లేదు, స్నానాలు, ఇంట్లో పనులు, భర్తలకు ఉపచారాలు, భార్యలు భర్తలు కలిసి సంభాషించుకోవటం, అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. ఏకాంతంగా భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ఎప్పుడైతే ఓంకారం మొదలు పెట్టారో అప్పుడు అన్నీ స్తంభించిపోతాయిట. జీవితం అంతా ఈ వేణుగానం సొదైపోయింది అని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు. కుమారి అనే గోపిక అన్నది రాత్రిపూట కూడా ఎవరికి నిద్ర ఉండటం లేదు అన్నది. అప్పుడు హైమవతి అనే గోపిక అన్నది లేకపోవటమే నిద్ర, వేణుగానం చెవికి సోకిన క్షణం నుంచి మళ్ళీ ఆపేదాకా మనం అనుభవించేది నిద్రే కదా. ఆ నిద్రలో ఇంకో లోకంలో మేలుకుంటాము అంతే. మొన్న రాత్రి మనమందరం ఈ యమునా జలాల మీద తేలి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఎంతోసేపు కనిపించింది అన్నదిట హైమవతి. మృణాళి నంది అందరికీ అదే అనుభూతి కలగటమే ఆశ్చర్యం. కళ అయితే ఒకళ్ళకే వస్తుంది కదా, ఒకళ్ళకి వచ్చిన కళ ఇంకొకళ్ళకి రాదు కదా. యమునా తరంగాల మీద తేలిపోతూ ఆ ఒడ్డు కనిపించక, తీరం కనిపించక నేను భయపడి కేకలు పెట్టాను. ఇంతలో వేణుగానం ఆగింది. పక్కనే పడుకున్న మా ఆయన నన్ను లేపి, ఏంటి అట్లా కేకలు పెడుతున్నావు, పిడకలు వచ్చిందా అని అడిగట. కాదు కాదు మంచి కలే అన్నాను. అంటే ఆయన అన్నారు, యమున మీద తేలుతున్నట్టు నీకు కూడా కల వచ్చిందా ఏమిటి అని అడిగట. దాంతో ఇద్దరు ఆశ్చర్యపడ్డారట, మళ్ళీ నిద్రపోయారట. వాళ్ళట ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే వేణుగానం వినిపించింది. కాత్యాయనీదేవి ఆలయం దగ్గర నుంచి వేణు ఊదుకుంటూ కృష్ణుడు వీధిలో బయలుదేరి రాగానే పిల్లలందరూ ఓంకార నాదంతో వెంటబడి నడుస్తూ ఉన్నారు. ఆడపిల్లలు కూడా పరిగెత్తబోతే తల్లులు జడలు బట్టి వెనక్కి లాగి గుడ్లురిమి, మీకు కూడా పిచ్చి పట్టిందా అని అంటూనే తెలివి తప్పి పరవశులైపోయారట. ఆ తల్లులు పిల్లలు అట్లాగే శిల్పాల్లాగా నిలబడిపోతే కృష్ణుడు వేణువు ఊదుకుంటూ ముందుకెళ్ళిపోయాట. గ్రామం దక్షిణం నుంచి ఉత్తరం దాకా వేణు ఊత్తూ నాట్యాలు చేస్తూ చిందులు పెడుతూ వచ్చి కృష్ణుడు గోశాల నడుమ విహరించాట. గోవులు మేత మానేసి చెవులు నిక్కబెట్టి వింటూ ఉన్నాయిట. గోవత్సాలేమో అంటే ఆవు దూడలేమో తోకలెత్తి చిందులు పెడుతున్నాయిట. వేణు ఊదుతూనే కృష్ణుడు ఒక్కొక్క గొడ్లపాకలోకి తొంగి చూస్తూ దేనికోసమో వెతుకుతూ ఉన్నట్టుగా చూస్తూ వెళ్తున్నట్ట.
ఒక గొడ్లపాకలో ఒక దూడ ఇంకొక దూడను గుంజకి పెట్టి గట్టిగా కుమ్ముతోందిట, నెట్టేస్తోంది గుంజకేసి. దాని మొహం అంతా కూడా నెత్తురంటి ఉందిట. దూడని గుంజకి నొక్కి చర్మం పుండు చేసి మొదటి దూడ అక్కడ ఆ రక్తాన్ని నాకుతోందిట. కృష్ణుడు వేణువు ఆపేసి గుప్పెడు పచ్చగడ్డి చూపించాడు. ఆ కుమ్ముతున్న దూడ మెల్లగా వెనక్కి తిరిగి కృష్ణుడిని దగ్గరికెళ్ళి వానితో ఆ సావట్లో నుంచి గోష్టంలో నుంచి బయటకు వచ్చింది. అది కృష్ణుడిని కూడా కుమ్మటానికి తల వంచి పొంచి నడుస్తోందిట. కృష్ణుడు గడ్డి చూపించి ఊరు దాటించి బయటగా ఒక ముళ్ళ పొద మా చాటుకి తీసుకుపోయాడు. దాన్ని తీసుకుపోయి ఆ దూడ తనని కుమ్మే లోపల కృష్ణుడు తప్పుకొని దాని నడ్డి మీద ఒక్కతను దన్నట్ట. నడుం విరిగినట్టు అయిపోయి ఆ దూడ ముందుకు దేకేస్తోంది, ఇంకా కదలలేకపోతుంది. దాన్ని ముట్టబట్టి గట్టిగా లాగాడుట. ఆమదపు గింజ జారిపడింది. ఒక యువకుడు అసలు తన స్వరూపాన్ని ధరించి నిలబడ్డాడు. అతడు నిలబడిన చోట్లో చుట్టూత భయంకరమైన ఒక పిశాచం ఆకారం కనపడిందిట. ఇంతలో ఒక గోప బాలకుడు వాళ్ళ వెంట వచ్చి చూశాడు. ఇదంతా కూడా చూసి పరిస్థితి అంతా గమనించాడు. కృష్ణుడు ముందుకు నడుస్తుంటే కేసి శిష్యుడు విరిగిన నడుముతో చేతుల మీద వెనక్కి జరిగి వెళ్తూ ఉన్నాడు. వాడి వెనక గోపబాలుడు పాకుచున్నట్టుగా వంగి నిలబడ్డాడు. కేసి శిష్యుడు వాడి మీదగా దొర్లి వెనక్కుపడ్డాడు. వెంటనే కృష్ణుడు వాడిని ముళ్ళ పొదలోకి దొర్లించాడు. దొర్లించి వేణు ఊదటం మొదలుపెట్టాడు. పడినవాడు తెలివి తప్పి అటాగే ఉన్నట్ట. అతని మీద ఆవరించిన పిశాచాకారము, ఆ పిశాచం కాస్త వాడి ప్రాణాలని హరించేసి ఆకాశంలో మాయమైపోయిందన్నమాట. కృష్ణుడు మళ్ళీ వేణు ఊదుతూ అంతకుముందు ఆవులున్న సావడికి వెళ్తే అక్కడ ఎందుకో పిల్లలందరూ గుంపుగూడి భయపడుతూ నిల్చొని ఉన్నారు. ఎందుకు అని చూస్తే వాళ్ళని కదలనీయకుండా ఒక ఆబోతు కొమ్ములు తిప్పుతూ వాళ్ళని భయపెడుతుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఓంకారం మొదలుపెట్టారు. ఇంతలో కృష్ణుడు కూడా వేణు ఊదుతూ అక్కడికి వచ్చాడు. ఆబోతు నోరు తెరిచి ఆవలించిందిట. వెంటనే కృష్ణుడు దాని నోట్లో వేణువు పెట్టి నిలువుగా తిప్పాట. ఆబోతుకు దవడలు కటకటమన్నట. దాని మీద ఒక పిశాచం కనపడింది ఆబోతు మీద. ఆబోతు ప్రాణాలతో పాటు పైకి ఎగిరి మాయమైపోయింది. ఆబోతు శరీరం నేల మీద పడుతూ ఉంటే ఆమదపు గింజ జారిపడిందిట. కేసి శిష్యుడు మనిషిలాగా మళ్ళీ నేలగూలాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గడియ కాలం గడిచింది. గోపికలు ఇళ్లకు పోతూ ఏమి వేణువో ఏం లోకమో. ఈ గోపికలందరూ యమునా నది తీరంలో ఉన్నారు కదా, మెట్ల మీద మాట్లాడుకుంటూ. వాళ్ళు సూర్యాస్తమయం కూడా అయిపోయింది అనుకుంటూ ఇళ్లకు పోతూ ఏం వేణుమో ఏం లోకమో, దీనికో వేళాపాళ లేదు, మనకి చీకటి పడింది తెలియలేదు. వచ్చిపోవు వాన జల్లులాగా ఈ వేణునాదపు జల్లులు మన తెలివిని తడుపుతూ ఆరబెడుతూ ఉన్నాయి అని నవ్వుకున్నారట. క్రీడామయుడు గ్రంథంలో 21st చాప్టర్ వివరంగా చెప్పుకున్నాం.